హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈ చంద్రగ్రహణం ఈ 4 పరిహారాలు గ్రహణం యొక్క చెడు ప్రభావాల నుండి రక్షిస్తాయి, ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. చంద్రగ్రహణం ఈ 2024 సంవత్సరం భారతదేశంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. గ్రహణం సమయంలో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సైన్స్ లో గ్రహణాన్ని ఖగోళ సంఘటనగా పరిగణిస్తారు. చంద్ర, సౌర్య దృగ్విషయాలు రెండు చంద్రుడు, భూమి మరియు సూర్యుడి స్థానాల వల్ల సంభవిస్తాయి. మతం మరియు జ్యోతిష శాస్త్రంలో సూర్యచంద్రుల గ్రహణాలను బట్టి అశుభ సంఘటనగా భావిస్తారు. ఈ 2024 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25వ తారీఖున ఏర్పడనుంది. రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18వ తారీఖున ఏర్పడనుంది. 2024 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తారీఖున, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో భూమిపై రాహు ప్రభావం పెరుగుతుంది. గ్రహణం సమయంలో అనేక నియమాలు పాటిస్తారు. దాని అశుభ ప్రభావాలను నివారించడానికి కొన్ని వస్తువులను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. గ్రహణం దుష్ప్రభావాలను తగ్గించడానికి తులసి ఆకులను ఆహారంలో చేర్చుతారు. తులసి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. హిందూ మతంలో దర్భగడ్డిని ఆరాధన మరియు శుభకార్యాలకు ఉపయోగిస్తారు. గ్రహణ దుష్ప్రభావాలకు ఇది పరిహారంగా భావిస్తారు. గ్రహణానికి ముందు దీనిని ఆహారం, నీటి కంటైనర్లలో ఉంచుతారు. సూర్యుని నుండి వెలువడే హానికరమైన మరియు ప్రతికూల శక్తి నుండి రక్షిస్తుందని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో అనేక దుష్ట శక్తులు మేల్కొంటాయి. దాని దుష్ప్రభావాలను నివారించడానికి ప్రజలు గ్రహణం సమయంలో దానం కూడా చేస్తారు. గ్రహణం ముగిశాక స్నానం చేసి, పూజ ముగిశాక నువ్వులను అవసరమైన వారికి దానం చేయాలి. గ్రహణం తరువాత నువ్వులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దానివల్ల రాహు, కేతువుల ఆశీస్సులు లభిస్తాయట. గ్రహణం సమయంలో గంగాజల వాడటం సనాతన ధర్మంలో గంగానది నీటిని ఎంతో పవిత్రంగా, పుణ్యంగా భావిస్తారు. కాబట్టి గ్రహణ సమయంలో గంగాజలాన్ని ఉపయోగించడం చాలా శుభప్రదం. గ్రహణం తర్వాత గంగా నీటితో స్నానం చేయడం వల్ల గ్రహణం యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయి మరియు ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. గ్రహణం ముగిశాక ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేయాలి. ఈ చంద్రగ్రహణం వేళ ఈ శక్తివంతమైన మంత్రాలను జపిస్తే ఎన్ని లాభాలో తెలుసా? హిందూ పంచాంగం ప్రకారం ఈసారి మార్చి 25వ తారీఖున హోలీ పండుగ రోజునే తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని మంత్రాలు పఠించడం వల్ల గ్రహణ దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్రగ్రహణాలను అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు, కొత్త పనులను చేయరు. అంతేకాదు, ఆలయాలను కూడా మూసేస్తారు. ఆ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు. ఇంట్లోనూ ఎలాంటి పూజలు చేయరు. ఈ నేపథ్యంలో ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి 25వ తారీఖున హోలీ పండుగ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో సోమవారం రోజున ఉదయం 10:30 ప్రారంభమై మధ్యాహ్నం 3:02 ఉంటుంది. అలాగే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో సూతకాలం కూడా చెల్లదు. ఈ సమయంలో అందరూ హోలీ పండుగను రంగులు చల్లుకుంటూ ఆస్వాదించవచ్చు. జ్యోతిష ప్రకారం ఈ సమయంలో చంద్రుడు, రాహువు, కేతువుల నుంచి పీడించబడతాయి. ఈ సమయంలో చంద్రుని శక్తి బలహీనమవుతుంది.
అందుకే గ్రహణ కాలం ముగిసేంత వరకు పూజలు చేయకూడదని పండితులు చెబుతారు. ఇదిలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో ఈ శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల గ్రహణానికి సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంగా చంద్రగ్రహణ కాలంలో ఏ మంత్రాలను పఠిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకుంటారో, తమ జీవితంలో ఆర్థికపరమైన సమస్యలను రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔ స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంపత్తిత సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శత్రువులపై విజయం సాధించేందుకు ఎవరైతే తమ శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో, తమ శత్రువులపై విజయం సాధించాలని కోరుకుంటారో మా బంగ్లాముఖి మంత్రాన్ని జపించాలి. ఓం హ్రీం బాంగ్లాముఖి దేవై సర్వదూషణం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయం కీల బుద్ధిం వినాశయం హ్లీం ఓం నమః అనే మంత్రాన్ని జపించాలి. కోర్టు సంబంధిత కేసులలో విజయం సాధించాలని కోరుకునేవారు ఓం హీం బగలాముఖి సర్వదుష్టానాం వాచాం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలై బుద్ధి వినాశయం హ్లీం ఓం స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. వ్యాపారంలో లాభాల కోసం ఓం శ్రీం 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 కమలే కమలాయే ప్రసీద ప్రసీద శ్రీం శ్రీం మహాలక్ష్మే నమః ఓం హ్రీం దుం దుర్గాయ నమః అనే మంత్రాలను జపించడం వల్ల వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. అంతేకాదు మీ వ్యాపారం మరింత విస్తరించుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటకు బదిలీ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రం మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే రుద్రాక్షమాలో ఈ జపం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రశాంతత కోరుకునేవారు చంద్రగ్రహణం సమయంలో మానసిక ప్రశాంతత కోసం మంత్రాలను పఠించాలి. ఓం ఐం క్లీం సౌమాయ నమః ఓం సోమాయ నమః ఓం సీతాంసు వివాంసు అమృతాంసు నమః ఓం శ్రం శ్రీం శ్రౌం సం చంద్రమసే నమః ఇలా ఈ మంత్రాన్ని జపించాలి. చంద్రగ్రహణం సమయంలో మీరు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మంత్రాలను పఠించడం వల్ల మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.